ఒక అగ్గిపుల్ల అగ్గిపెట్టెను చూసి అడిగిందంట. మనం ఇద్దరం కదా రాసుకుంటున్నాం. కానీ నేను మాత్రమే అంటుకుని కాలిపోతున్నాను. నువ్వు అలాగే ఉన్నావు కదా అని. దానికి అగ్గిపెట్టె చెప్పిందంట. నీకు తలలో బరువు ఉంది అందుకే నాశనమైపోతున్నావు అని. ఎలా ఉంది విన్నారా ఈ సమాధానం? ఇక్కడ తలలో బరువు అంటే గర్వం లేదా నేనే గొప్ప అని అర్థం. గర్వం ఉన్నవారు ఎవరూ సరిగ్గా ఉండలేరు. గర్వం ఉండేవాళ్లు జీవితంలో ఏదో ఒక సమయంలో కింద పడటం ఖాయం. గర్వం అనేది అసలు ఉండకూడదు. దీనిని వివరించడానికి మహాభారతంలోని ఒక చిన్న కథను చెబుతాను వినండి. ఒక సందర్భంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ దక్షిణ భారతదేశానికి వచ్చాడు. ఆ సందర్భంలో రామేశ్వరం తీరానికి వెళ్తాడు. అక్కడ ఒక రాళ్ల వంతెనని చూస్తాడు. అది లంక వరకు శ్రీరాముడు ద్వారా వేసిన వంతెన అని గుర్తిస్తాడు అర్జునుడు. ఆ సందర్భంలో ఒక చిన్న కోతి దాని పక్కన ఆడుకుంటూ ఉంది. దాన్ని చూసి అర్జునుడు నవ్వాడంట. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది ఆ కోతి. రాముడు గొప్ప వెలుకాడు. అలాంటప్పుడు అతను లంకకు బాణాలతోనే ఒక వంతెనను కట్టి ఉండొచ్చు. దాన్ని వదిలేసిపోయిపోయి నీలాంటి కోతులను తోడుగా పెట్టుకుని ఇలా ఒక నల్లరాతి వంతెనను కట్టాడే అంటాడు అర్జునుడు. దానికి ఆ కోతి బాణాలతో వంతెన కట్టగలమా అని తన సందేహాన్ని అడిగింది. ఎందుకు కాదు? నేను కట్టగలను అన్నాడు అర్జునుడు. దానికి ఆ కోతి బాణాలతో వంతెన కట్టవచ్చు. అయినప్పటికీ నాలాంటి కోతులు ఎక్కి నడిస్తే అది ఆగుతుందా? పడిపోతుంది. అందుకే కదా రాముడు నల్లరాతి వంతెననే కట్టాడు అని చెప్పింది. అర్జునుడు ఆ కోతిని చూస్తూ కావాలంటే ఇప్పుడు నేను బాణాలతోనే ఒక వంతెనను కడతాను. నువ్వు దానిపై ఎక్కి నడువు. వంతెన పడిపోతే నేను నిప్పు రాజేసి అందులో దూకి ప్రాణత్యాగం చేస్తాను అంటాడు. వెంటనే ఆ చిన్న కోతి పెద్ద రూపం తీసుకుని చేతిలో గదతో అర్జునుడి ముందు నిలబడింది. నా నాయకుడు శ్రీరాముడిని గురించా మాట్లాడుతున్నావు? నువ్వు ఇప్పుడు వంతెన కట్టు, నేను నా బలాన్ని చూపిస్తాను అంటూ తన అసలు రూపాన్ని ప్రదర్శిస్తాడు హనుమంతుడు. అర్జునుడు తన గాంధీవాన్ని తీసి బాణాలను వర్షంలా సంధించాడు. అవన్నీ ఒకదానితో ఒకటి అల్లుకుని వంతెనలా నిలబడ్డాయి. అర్జునుడు తలెత్తుకుని నిలబడి హనుమంతుని వైపు గర్వంగా చూస్తాడు. హనుమంతుడు ఒక్కసారిగా ఉరుముతూ అక్కడి నుండి వంతెన మీదకు దూకాడు. వంతెన మొత్తం నుజ్జునుజ్జు అయిపోయింది. అర్జునా, ఇప్పుడు ఏం చేయబోతున్నావు అంటాడు ఎగతాళిగా. అర్జునుడు తల దించుకున్నాడు. చెప్పిన పందెం ప్రకారం నిప్పు రాజేసి అందులో దూకడానికి 3 సార్లు చుట్టి వచ్చాడు. అప్పుడు కృష్ణుడు అక్కడికి వచ్చాడు. ఏంటి అర్జునా? ఏం జరుగుతోంది? ఇదేంటి అని ఏమీ తెలియనట్లు అడిగాడు. అర్జునుడు నోరు తెరవకముందే హనుమంతుడు నోరు తెరిచాడు. జరిగినదాన్ని చెప్పాడు. అర్జునుడు సవాల్ చేసినట్లే ప్రాణత్యాగం చేయాల్సిందే అంటాడు హనుమంతుడు. కృష్ణుడు ఆలోచించి మంచిది. ఈ సవాల్ చేయడానికి జరిగినదానికి ఎవరు సాక్షి? మీరు ఎవరినైనా సాక్షిగా పెట్టుకుని కదా మీరు ఈ పోటీని జరిపి ఉండాలి అంటాడు. వెంటనే హనుమంతుడు అడ్డుపడుతూ మరేం ఫర్వాలేదు, ఇప్పుడు మళ్ళీ ఆ పోటీని జరుపుకుంటే సరిపోతుంది. నేను మళ్ళీ ఆ బాణాల వంతెనను విరిచేయగలను అని అంటాడు హనుమంతుడు. సరే, ఇప్పుడు మళ్ళీ అది జరగనివ్వండని అంటాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు బాణాల వంతెనను ఏర్పాటు చేశాడు. హనుమంతుడు ఎక్కి దూకాడు. వంతెన అస్సలు కదలనే లేదు. అంత దృఢంగా ఉంది. ఇప్పుడు హనుమంతుడు తలదించుకున్నాడు. అర్జునుడు కృతజ్ఞతతో శ్రీకృష్ణుని వైపు తలెత్తి చూశాడు. కృష్ణుడి భుజాలపై మరియు వీపుపై రక్తం. స్వామీ, ఏం జరిగింది అంటాడు కంగారుగా. నీ బాణాల వంతెన పడిపోకుండా నేనే ఆసరాగా నిలబడి పట్టుకున్నాను. హనుమంతుడు దూకినప్పుడు నాపై ఏర్పడిన గాయాలు ఇవి. నువ్వు నీ బాణాల శక్తి వల్లే వంతెన నిలబడిందని అనుకున్నావు కదా అంటాడు శ్రీకృష్ణుడు. సారాంశం: ఈ కథలో వంతెన నుజ్జునుజ్జు అయి కూలినప్పుడు అర్జునుడికి గర్వంభంగం కలుగుతుంది. ఆ తర్వాత వంతెన కూలిపోకుండా శ్రీకృష్ణుడు నిలబడినప్పుడు హనుమంతుడికి గర్వంభంగం కలుగుతుంది. ఈ విధంగా ఆ ఇద్దరికీ గర్వభంగమైంది. అంటే వారిలోని గర్వం పోయింది. ఎవరైనా సరే గర్వం ఉండకూడదు అని దీని నుండి మనం అర్థం చేసుకోవాలి. హాస్యం కోసం పెట్ట కథ. ఈ కాలంలో ఇద్దరు మహిళలు తమ భర్తల గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అందులో ఒకామె చెప్పిందంట, నా ఆయనకు ఏ విషయం ఇచ్చినా సరే
ఆ విషయం గురించి గంటల తరబడి మాట్లాడతాడు అని. వెంటనే ఇంకొక ఆమె అదేం గొప్ప? నా ఆయనకు విషయమే అవసరం లేదు. ఏ విషయం లేకపోయినా రోజంతా మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పింది. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయండి.